హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంబంధించిన హోంగార్డ్ కేసు అప్డేట్ ఏంటంటే నేను మీకు చెప్పాను. ఒక 2 days బ్యాకే చెప్పాను. తమ్నెయిల్లో చూడండి, 29వ తారీఖుకి కంపల్సరీ పోస్ట్ పోన్ అవుద్ది అని. కొంతమంది నీకెలా తెలుసు ఏంటి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా డాట్స్ అనేది కనెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ విషయం అర్థం కాక నిన్న కూడా కొంతమంది సబ్స్క్రైబర్ల కోసం యాస్పిరెంట్స్కి నిజాలు చెప్పడం మానేస్తున్నారు. ప్లీజ్ బ్రో, యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి చెప్తున్నాను, నిజాలు చెప్పండి. నిజంతోనే మన సబ్స్క్రైబర్లను తీసుకోవాలి తప్ప వాళ్ళకి అబద్ధాలు చెప్పకూడదు బ్రో. ఎందుకనంటే వాళ్ళు మనవాళ్ళు కాబట్టి మనం అబద్ధం అనేది చెప్పకూడదు. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తున్నా. నిన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను. వాళ్ళు ఏంటంటే నిన్న జరిగిన హీరింగ్లో ఇట్లాగా జడ్జి గారిని నాకు పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడిగితే చేయలేదు అది అని చెప్పి అంటున్నారు. అది అంత మాత్రం కరెక్ట్ కాదు బ్రో. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించి ఏజే గారు 1 week అడిగితే లేదు 2 weeks కావాలి, అక్కడ మాకు కేసు ఉన్నాయని చెప్పి హోంగార్డ్ సంబంధించిన సేనా కుమార్ గారు అడగడం జరిగింది. బ్రో ఇది మొత్తం నిజమే చెప్తున్నాను, కావాలంటే మీరు ఎవరి దగ్గర వీడియో ఉంటే చూసుకోండి. మీకు నిజమే నేను చెప్తున్నా. కొంతమందికి లాగా మన ఆస్పిరెంట్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర సబ్స్క్రైబర్లను తీసుకోవాలని మాత్రం ఏమాత్రం కాదు. మెయిన్ మ్యాటర్ ఈరోజు దానికి వచ్చేస్తున్నాను. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సేనా కుమార్ గారే మొత్తం మాట్లాడటం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్తాను, కొంచెం క్లుప్తంగా చూడండి. దగ్గర 1 hour దాకా జరిగింది. దాన్ని షార్ట్ ఫామ్లో ఒక 10 minutesలో చెప్తాను. సేనా కుమార్ గారు మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టారండి. ఈయన రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ క్యాస్ట్కి ఎంత పర్సంటేజ్ అనేది మెన్షన్ చేశారండి. ఎస్సీకి వచ్చేసరికి 30%, బీసీకి వచ్చేసరికి 35%, ఓసీకి వచ్చేసరికి 40%, ఇలా మార్కులు రావాలి. అట్లా అదేవిధంగా ఈవెంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 1608 minutes వేయాలి. జనరల్ క్యాండిడేట్స్ 100 వచ్చేసరికి 15 seconds, లాంగ్ జంప్ వచ్చేసరికి 3.80. ఇదే విధంగా ఉందండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 930 minutes ప్లస్ మన 100 వచ్చేసరికి 16 or 17 ఉందండి. లాంగ్ జంప్ వచ్చేసరికి దాంట్లో కూడా ఎగ్జామ్షన్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంది. అలాగే 1600కి సంబంధించి లేడీస్కి 10-30 minutes అండి. అలాగే లాంగ్ జంప్, హై జంప్లో కూడా ఎగ్జామ్షన్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఉంది. దీనికి వచ్చేసరికి క్యాస్ట్ వైజ్ ఎస్సీ, బీసీ, ఓసీ ఆల్రెడీ దీనికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చారు, కానీ హోంగార్డ్కి ఎటువంటి కోటా ఇవ్వలేదు. వీళ్ళకి సంబంధించి స్పెషల్ కేటగిరీ అన్నారు, కానీ స్పెషల్ కేటగిరీలో ఈ నోటిఫికేషన్లో ఎటువంటిది ఇవ్వలేదని మెన్షన్ చేశారండి. దాని తర్వాత వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు, కొంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేదు, కొంతమంది మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. వీళ్ళని ఇట్టాగా ఇచ్చేస్తున్నారండి. కానీ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా హారిజంటల్ వెర్టికల్ రిజర్వేషన్ 6 వారాల్లో ఇవ్వాలి అని చెప్పారు. ఈవెంట్స్కి ముందు అంటే ఎప్పుడంటే డిసెంబర్లో 18/12/2024లో జరిగినటువంటి ఆర్డర్ అండి ఇది. ఆర్డర్ని ఫాలో అవ్వలేదని చెప్పి చెప్పుకొచ్చారు. అది ఎలాగా ఏంటి అంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే వీళ్ళకి టైం మినిమం అంటే 38, 39, 40 సంవత్సరాల వాళ్ళందరూ ఉన్నారు. అందువల్ల వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పుకొని రావడం జరిగింది. ఇది రిపీటెడ్గా ఒక 5-6 సార్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ జడ్జి గారు ఉండి ఇవన్నీ ఓకే, కానీ ఈ నోటిఫికేషన్లో వీళ్ళకి సంబంధించి ఏదైనా మెన్షన్ చేశారని అడిగితే లేదు మై లార్డ్, ఇక్కడ ఓన్లీ కూడా వీళ్ళకి స్పెషల్ కేటగిరీ అని చెప్పారు తప్ప ఈవెంట్స్లో జనరల్ క్యాండిడేట్స్తో పాటే పెట్టారు. ఆఖరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 930 minutes ఇచ్చారు, కానీ హోంగార్డ్స్కి ఎటువంటి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సుబ్బారెడ్డి అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఏమని ఉంది అని చెప్తే అక్కడ ఉన్నటువంటి 6 points చదివారు. 6 points చదివిన తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్లో 18/12/2024 ఆర్డర్ ఏమని ఉందంటే, అంటే ఇదంతా సేనా కుమార్ గారు చెప్పిందండి. వీళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు. ఎందుకు క్వాలిఫై అవ్వలేదంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ, బీసీ, ఓసీకి పెట్టినట్టు హోంగార్డ్స్కి పెట్టలేదు కాబట్టి వీళ్ళకి ప్రిలిమినరీ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ అనేది వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదనంటే ప్రతి క్యాస్ట్కి అయినా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్కైనా ఇంత కట్ ఆఫ్ మార్క్ అని ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్ అనేది హోంగార్డ్స్కి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి సింగిల్ జడ్జి గారు దీనికి సంబంధించి వీళ్ళని
వీళ్ళని డైరెక్ట్ ఈవెంట్స్కి పంపించారండి. ఆ టైంలో సింగిల్ జడ్జి గారు గవర్నమెంట్ అడగడం కూడా జరిగింది. హోమ్ గార్డ్స్కి స్పెషల్ కేటగిరీ ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు మెన్షన్ చేయలేదండి, మై లార్డ్ బై మిస్టేక్ జరిగింది, ఏదో జరగటం వల్ల ఇదైంది, నెక్స్ట్ టైం నుంచి పెడతామని చెప్పారు. అయితే వీళ్ళందరినీ కూడా ప్రిలిమినరీ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఎందుకనంటే మీరు నోటిఫికేషన్లో పెట్టలేదు కాబట్టి అని చెప్పి. ఇదండి మెయిన్ పాయింట్. ప్రిలిమినరీ అనేది హోమ్ గార్డ్స్కి లేకపోవడానికి కారణం. అది ఈరోజు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రిలిమినరీ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి కొంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేదు మై లార్డ్. ఒక్కొక్కళ్ళకి 38, 39, 40 సంవత్సరాలని రిపీటెడ్గా చెప్పడం జరిగిందండి. జడ్జి గారు కూడా దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా ఇంకా చెప్పాలని చెప్పి అడిగితే జడ్జి గారు మెన్షన్ చేసింది ఏంటంటే, మీకు కావాల్సింది ఓన్లీ ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే పీఈటీ గ్రౌండ్కు సంబంధించిన దాంట్లోనే కదా మీకు ఇబ్బంది, వేరే దేంట్లో లేదు కదా అంటే, అవును మై లార్డ్ గ్రౌండ్కు సంబంధించిందే. వీళ్ళు జనరల్ క్యాండిడేట్స్ 24 సంవత్సరాలతో పాటు పరిగెత్తాలంటే ఇబ్బంది కాబట్టి కొంచెం ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చినట్టు 1 మినిట్ కానీ 1.5 మినిట్ కానీ ఇస్తే చాలామంది క్వాలిఫై అవుతారు. వీళ్ళకే జనరల్ క్యాండిడేట్ సంబంధం లేదు. జనరల్ క్యాండిడేట్స్ తీసుకుంటారు. 1167 పోస్టుల్లోనే హోమ్ గార్డ్స్ పోటీ పడతారు తప్ప మిగతా దేనిలో కూడా పోటీ పడరని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జడ్జి గారు మొత్తం విన్నారు. అదేవిధంగా వీళ్ళల్లో ఈవెంట్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళకు కూడా మెయిన్స్కి అలౌ చేయలేదని చెప్పడం జరిగింది. ఎందుకు మెయిన్స్కి అలౌ చేయలేదంటే, సీజన్ కోర్టు సంబంధించి డివిజన్ బెంచ్ వీళ్ళది కేసు కొట్టేయడం జరిగింది మై లార్డ్. అందువల్ల మేము హాల్ టికెట్ ఇవ్వడం జరగలేదని చెప్పి గవర్నమెంట్కి సంబంధించి జీపీ మేడం గారు చెప్పారు. సీజన్ కోర్టు కాదు, అంతకుముందు చెప్పిన డివిజన్ బెంచ్ ఏదైతే చెప్పిందో ఆ ప్రొసీడింగ్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ సింగిల్ జడ్జి గారు ఏ అయితే పాయింట్స్ ఇచ్చారో కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. దాంట్లో ఉన్నటువంటి 6 పాయింట్లు కూడా మెన్షన్ చేసింది. ఇక్కడ ఏ ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్కి సంబంధించి కానీ సేనా కుమార్ గారికి సంబంధించి కానీ ఏ ఒక్కళ్ళైనా సరే మేము ఇచ్చిన హైకోర్టు ఏదైతే ఆర్డర్ అనేది ఇచ్చిందో ఆర్డర్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి జడ్జి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సేనా కుమార్ గారు ఉండి, సార్ ఈ ఆర్డర్లో బట్టి అంటే కొన్ని మెన్షన్ చేసుకొని వచ్చారండి, ఈ సంవత్సరంలో ఎట్లా జరిగింది, ఈ సంవత్సరం ఎట్లా జరిగిందని ప్రతి డేట్స్ అనేది మెన్షన్ చేశారు. కానీ మొత్తం విన్న జడ్జి గారు మీకు సంబంధించి మీది అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి మాట్లాడాలి, అందువల్ల మంగళవారానికి పోస్ట్ పోన్ చేస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ అంటే అన్ని పాయింట్స్ క్లియర్ కట్గా జడ్జి గారు వినటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కానీ లాస్ట్న ఒకే ఒక్క మాట అన్నారండి. ఏమన్నారంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే, అటువంటప్పుడు ఎవరు కూడా దీనికి ఎగ్జామ్షన్ ఉండదు. గవర్నమెంట్ అయినా సరే, సేనా కుమార్ గారు అయినా, సింగిల్ జడ్జి గారు ఏదైతే ఇచ్చారో, డివిజన్ బెంచ్ ఏదైతే కన్సిడర్ చేయమందో ప్రతి ఒక్క ఆర్డర్లకు సంబంధించి నేను చూశాను. ఆ ఆర్డర్లు మీరు కంపల్సరీ హైకోర్టు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో ఆర్డర్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ మనుషుల మాటలు కుదరదు, ఆర్డర్లు మాత్రమే కుదురుతాయని చెప్పారండి. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే అని మరీ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు.